హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గ్రామ పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేసిన నర్సరీని చూద్దాం. ఇక్కడ మొక్కలు ఫ్రీగా ఇస్తారు, కానీ అవి కూడా ఒక 10 వెరైటీస్ కన్నా ఎక్కువేం ఉండవు. ఇది ఈ మధ్యనే స్టార్ట్ చేయటం వల్ల మనకి లిమిటెడ్ వెరైటీస్ మాత్రమే వీళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. నేను చెప్పిన గ్రామ పంచాయతీ వాళ్ళ నర్సరీ అయితే ఇదే. చిన్న ఏరియాలో వీళ్ళు ఇలా సెటప్ చేశారు. బయట చూసాం కదా, మనం పెద్ద పెద్ద మొక్కలన్నీ పెట్టారు. లోపల కూడా వెళ్ళి చూద్దాం ఏమేమి మొక్కలు ఉన్నాయో. లోపల మనకి రైట్ సైడ్లో చాలా మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఆ మొక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను మొక్కలు ఫ్రీగా ఇస్తారని చెప్పా కదా, అలా అని ఎన్ని కావాలంటే అన్ని కాదు, ఇవి కూడా లిమిటెడ్గా మాత్రమే ఇస్తారు. అది కూడా వీళ్ళు ఆ లోకల్ పీపుల్కి మాత్రమే ఇస్తారట. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి అసలు వీళ్ళ దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఈ ఫస్ట్ రోలో మనకి కనిపించే మొక్కలు కరివేపాకు మొక్కలు. ఇవి చూడడానికి చిన్న మొక్కల్లానే ఉన్నాయి, కానీ హెల్దీగానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన చాలామంది కరివేపాకు మొక్కల్ని కూడా తీసుకెళ్తున్నారు. ఈ కరివేపాకు మొక్కల పక్కన ఇంకేం మొక్కలు ఉన్నాయో చూద్దాం. మనకి కరివేపాకు మొక్కల పక్కనే రణపాల మొక్కలు అయితే ఉన్నాయి. చాలామందికి ఈ రణపాలు అంటే తెలియకపోవచ్చు. వీటి వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి. చాలామందికి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి రణపాల ఆకులు తింటే కనుక కిడ్నీలో స్టోన్స్ పోతాయి. ఇంకా ఇవి మందారం మొక్కలు. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉన్నాయి కదా, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఈ మందారం మొక్కల్ని తీసుకొచ్చాం. ఇప్పుడైతే అవి బాగానే హెల్తీగానే పెరుగుతున్నాయి. మందారంలో కలర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇక్కడ నార్మల్ వెరైటీ, హైబ్రిడ్ వెరైటీ మందారాలు కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర ఈ పపాయ మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కూడా మనకి చూడడానికి చిన్న మొక్కల్లానే ఉన్నాయి, కానీ హెల్తీగానే ఉన్నాయి. ఈ పప్పాయ మొక్కలు పక్కనే మనకి కనిపించేవి సీతాఫల్ మొక్కలు. ఈ సీతాఫల్ మొక్కలు అయితే అంటుకట్టిన మొక్కలని వాళ్ళు చెప్తున్నారు. అంటే మనకి చిన్న చెట్లకే కాయలు అయితే వస్తాయని అంటున్నారు. చూడ్డానికి ఈ సీతాఫల్ మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కనిపించేవి లెమన్ మొక్కలు, అంటే నిమ్మకాయ మొక్కలు. మనం ఈ మధ్య స్వీట్ లెమన్ అని వింటున్నాం కదా, కానీ ఇవి అవి కాదు, నార్మల్ లెమన్. అంటే పుల్లగా ఉంటాయి, కానీ ఇవి కాయలు రావడానికి కొంచెం టైం అయితే పడుతుందంట. ఇవి మామిడి చెట్లు. ఇవి బంగినపల్లి మామిడి అని వాళ్ళు చెప్తున్నారు. అలానే ఇవి కూడా అంటు కట్టిన మొక్కలట. అంటే ఇవి కూడా మనకి ఫ్రూటింగ్ ఫాస్ట్గానే వస్తాయి. ఈ బంగినపల్లి మామిడి కూడా చూడడానికి చాలా హెల్తీగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇవి ఉసిరి మొక్కలు, కానీ ఇవి చూడడానికి అంత హెల్తీగా అయితే ఏం లేవు. ఇవి జామ మొక్కలు. జామలో మనకి 2 వెరైటీస్ ఉంటాయి కదా, గ్రీన్ అండ్ పింక్. ఇందులో ఇవి పింక్ కలర్ జామ. ఈ జామ మొక్కలు కూడా చూడడానికి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలానే ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, పింక్ కలర్ జామ. లాస్ట్లో మనకి మల్బరీ మొక్కలు కూడా ఉన్నాయి. వీటికి చిన్న మొక్కలకే కాయలు రావటం స్టార్ట్ అవుతాయి. అలానే మల్బరీ మొక్కల మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఈ మొక్కలు అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు ఈ నర్సరీని ఇప్పుడే స్టార్ట్ చేయడం వల్ల వీళ్ళ దగ్గర లిమిటెడ్ వెరైటీస్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఇంకా వెరైటీస్ తీసుకొస్తా అని కూడా చెప్పారు. ఈ లొకేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే మొక్కలు వచ్చి తీసుకెళ్ళండి. అలానే లొకేషన్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మేము పోస్ట్ చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.